రాజకీయంగా కానీ సినిమా పరిశ్రమలో కానీ మీ సెలబ్రిటీలతో మీ పరిచయాలు చాలా ఎక్కువ. అవును. వీళ్ళలో మీకు బాగా ఇన్స్పైరింగ్ క్యారెక్టర్లుగా అనిపించిన వాళ్ళు ఎవరు? వాళ్ళ నుంచి మీరు గమనించిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? అప్పటి నుంచి ఇప్పటి తరం వరకు కూడా, జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇవాళ తరం నాయకుల వరకు వాళ్ళ నుంచి మీరు ఇన్స్పైరింగ్గా చూసే క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? అలాంటివి మీరు చెబితే ఒక్కొక్కరి గురించి మీరు అబ్జర్వ్ చేసిన విషయాలు ఈ జనరేషన్ అందరికీ కూడా అవి ఉపయోగం అవుతాయి, అందరికీ కూడా అవి ఇన్స్పిరేషన్ అందిస్తాయి. మీరు ఆ ట్రాన్స్మిషన్ హబ్ లాగా ఉంటారు ఆ ఇన్స్పిరేషన్ అందించడానికి. అంటే ఇప్పుడు మీరు నన్ను ఫిక్స్ చేయాలనుకుంటున్నారు? అంతే కదా. లేదు, ఒకటైతే చెప్తాను, ఐఎమ్ నాట్ అ పొలిటికల్ అనలిస్ట్ అయితే కాదు. పొలిటికల్ గురించి ఒక వాళ్ళని క్లోజ్ గా అబ్జర్వ్ చేసిన ఒక వ్యక్తిగా అయితే చెప్పగలను. అంతే మేడం, అంతే. వాళ్ళ గురించి మనకి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ చెప్తే చాలు. మీరు నో డౌట్ అండి, నాకు ఇష్టమైన పొలిటీషియను, నాకు జీవితంలో ఎప్పుడు నేను ఈయన ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్న ఒక వ్యక్తి కావచ్చు, అసలు ఎవరిని కంపేర్ చేయలేని వ్యక్తి కావచ్చు, దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు గారు. దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ పర్సనల్ ఒపీనియన్స్. సో నేను బాబు గారి ఫ్యాన్ అయినంత మాత్రాన నాకు వేరే వాళ్ళు నచ్చరని కాదు, లేదా వేరే వాళ్ళకి నేను అగేనిస్ట్ అని కూడా కాదు. ఇట్ ఈజ్ మై ఒపీనియన్. నా మనసుకు నచ్చిన ఒక పొలిటీషియన్ ఆయన. హీఈస్ మై పొలిటికల్ సూపర్ స్టార్. సో దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. సో నాకు ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో చెప్తాను, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఆయన్నే ఫాలో అవుతాను. హీఈస్ మై ఇన్స్పిరేషన్, హీఈస్ మై ట్రూ ఇన్స్పిరేషన్. నేను ఈరోజు నేను చెప్తా ఉంటాను, నేను 18 గంటలు పని చేస్తాను అని చెప్తాను. నేను 18 గంటలు పని చేయాలని నాకు తెలీదు, ఆయన్ని చూసి నేర్చుకున్నాను నేను. అన్నీ ఉన్న ఒక వ్యక్తి అన్ని గంటలు పనిచేస్తున్నారంటే మనం ఎంత, ఆఫ్టర్ ఆల్ వేర్ స్మాల్ డ్రాప్ ఇన్ ద ఓషన్, మనం ఎందుకు చేయకూడదు అని ఇది నేను తన దగ్గర నుంచి నేర్చుకున్నానండి. నేను ఎవరేమనుకున్నా కూడా హీఈస్ మై ఇన్స్పిరేషన్. నేను ఇప్పుడు కాదు, నేను బాబు గారినే ఫాలో అవుతాను నేను. సో తను దగ్గర ఉన్న, అంటే తనకు నేను పరిచయం అవడం వలన సార్ నాకు బాగా తెలుసు. సో ఎప్పుడు కనపడినా కూడా ఒకటే అడుగుతారు తను, సారు ఏమ్మా వ్యాపారం ఎలా ఉంది అంటారు, ఎవరైనా నువ్వు ఎలా ఉన్నావమ్మా అంటారు, ఫస్ట్ అడిగేది బిజినెస్ ఎలా ఉంది. జస్ట్ అండర్స్టాండ్. ఆ మైండ్ కావచ్చు, ఆ విజన్ కావచ్చు, ఎక్స్ట్రాడినరీ అండి బాబు గారు. సో ఈజ్ మై పొలిటికల్ సూపర్ స్టార్ వితౌట్ ఎనీ డౌట్స్. అండ్ నేను తన దగ్గర నుంచి, సార్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. ఎలాంటివి ఇంకా మాలాంటి వాళ్ళు హార్డ్ వర్క్, దేనికి డెఫినేషన్ కాదండి బాబు గారు, దేనికి కాదు చెప్పండి. నిజంగా మనసు మీద ఎవరినైనా గుండెల మీద చేసుకొని చెప్పండి. ఈరోజు స్వార్థం వదిలేస్తే, నేను చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను, మనిషి స్వార్థపరుడు కాకపోతే చంద్రబాబు నాయుడు గారిని సూపర్ లీడర్ అని ఒప్పుకొని తీరాలి. ఒక మంచి లీడర్ అని ఒప్పుకొని తీరాలి. ఒక యంగ్స్టర్ కావచ్చు, ఈరోజు మీరు ఏది తీసుకోండి, మీరు హైదరాబాద్ తీసుకోండి, మీరు ఏమైనా తీసుకోండి, ఇట్ ఈజ్ జస్ట్ నన్ అదర్ దాన్ చంద్రబాబు సార్. ఇంకేం చెప్పాలి మీకు? ఓకే, మిగిలిన ఇంకెవరన్నా పొలిటీషియన్, జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, మీరు ఇంకా క్లోజ్గా జనార్దన్ రెడ్డి గారిని పొలిటికల్గా మేము అబ్జర్వ్ చేసే టైంలో వీఆర్ వెరీ స్మాల్ కిడ్స్ అండి అప్పట్లో. సో ఊహ తెలిసినప్పుడు తనకు మాకు బాగా తెలిసిన బట్టి నాకు ఓవరాల్గా పాలిటిక్స్ అంటే ఒక జెన్యూన్ పర్సను, లేకపోతే ఒక స్వచ్ఛత ఉండే మనుషులకి పనికిరాదు పాలిటిక్స్ బేసిక్గా. దానిలో అట్లా అని చెడ్డోళ్ళు ఉంటారు పాలిటిక్స్లో అని నేను చెప్పట్లేదు. దానికి ఒక చిన్న మైండ్ గేమ్ ఆడాలి సార్. నేను ఎప్పుడు జనార్దన్ రెడ్డి గారిని గేమ్ చేంజర్ అంటానండి. అంటే ఒక మైండ్ గేమ్ ఉంటుంది తనలో. వెరీ ఇంటెలిజెంట్, వెరీ షార్ప్. అప్పట్లోనే ఆ ఎక్స్పోజర్ కావచ్చు. సో మేము చదువుకునేటప్పుడు చిన్నప్పుడు కూడా విలేజ్కి ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ గారు రాని పొలిటీషియన్ లేరండి అప్పట్లోనే. సో అంతమందిని అంత ఇదిగా హ్యాండిల్ చేయగలిగాడు, వాళ్ళందరితో అంత మంచి రిలేషన్ మెయింటైన్ చేయగలిగాడు అని అంటేనే ఇట్ ఈస్ హిస్ స్మార్ట్నెస్. సో నాకు తనలో కేపబుల్ అనేదానికి జనార్దన్ రెడ్డి గారు ఎనీథింగ్ ఆయన అనుకుంటే సాధించలేనిది ఏది ఉండేది కాదు అప్పట్లో. సో ఇన్ దాట్ కేస్ ఈజ్ అ మైండ్ గేమ్ చాలా ఉంటుంది. అండ్ వెరీ ఇంటెలిజెంట్ అని చెప్పగలుగుతాను, వెరీ కేపబుల్ పర్సన్ అని చెప్పగలుగుతాను. అప్పట్లోనే పైగా తన చాము, తన ఔరా, ఇవన్నీ
ఉండేది, ఒక గ్లామరస్ పాలిటీషియన్ అని అయితే చెప్పగలుగుతాను మా జనార్దన్ రెడ్డి గారు. ఇంకెవరు తెలుగు పొలిటిక్స్లో 2 స్టేట్స్కి సంబంధించి తెలుగు రాజకీయాల్లో మీకు ఇన్ఫ్లుయెన్షియల్గా అనిపించే వ్యక్తులు? ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే ఓకే చెప్తాను. ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ ఓన్లీ మనకి బాగా మనం తరచూ గుర్తు చేసుకునే ఆయనైతే ఇలా చేస్తాడు, నేను ఇలా చేయాలి, ఇలా నేను చెప్పాలి అని అంటే నేను బికాజ్ నేను చంద్రబాబు గారి ఫ్యాన్ అవ్వడం మూలన నేను బేసిక్గా న్యూస్లో కూడా తను ఉంటే చూడడము లేకపోతే ఆపేయడం. సో నేను కంప్లీట్ వన్ సైడెడ్ పర్సన్ అండి. సో మిగతా వాళ్ళ గురించి అబ్జర్వేషన్ తక్కువ. కాకపోతే కేటీఆర్ గారి దగ్గరకు వచ్చేటప్పటికి వెరీ హ్యాండ్సమ్ అండ్ గో గెటర్. అసలు తనకి ఇది కావాలంటే ఇది ఇలా తెచ్చేసుకుంటుంది. అండ్ మాట్లాడే విధానం కావచ్చు, వెరీ మెస్మరైజింగ్ పర్సన్ అండి తను పొలిటికల్గా తన ప్రామిసెస్ ఏం చేస్తారో దాన్ని ఎంతవరకు ఫుల్ఫిల్ చేస్తారో నాకు తెలియదు, కానీ బట్ ఒక పర్సనాలిటీగా మాత్రము ప్రతి ఒక్కరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలంత పర్సనాలిటీ అయితే కేటీఆర్ గారికి ఉంది. అండ్ ఆల్ లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది కేటీఆర్ గారికి. ఎలాగైతే చంద్రబాబు గారికి మా ఆడవాళ్ళ అందరం ఫ్యాన్స్, అలాగే కేటీఆర్ గారికి ఒక గ్లామరస్ పాలిటీషియన్గా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో కేటీఆర్ గారి గురించి అంతే చెప్పగలుగుతాం. ఇంకపోతే జగన్ గారి గురించి అందరికీ తెలిసిందే. అంటే తనకున్న అడ్వాంటేజెస్ చెప్తానండి. సో బికాజ్ ఈజ్ అన్ యంగ్స్టర్, డిసడ్వాంటేజెస్ అందరికీ తెలుసు, బట్ అడ్వాంటేజెస్ వరకు వచ్చేటప్పటికి ఈజ్ అన్ యంగ్స్టర్. రెండోది తనని చూస్తే అందరికీ తెలియని ఒక భయం కావచ్చు. అండ్ రెండోది తనలో నచ్చింది ఏంటంటే పట్టు వదలని విక్రమార్కుడు అంటారు కదండి. అంటే తను అనుకున్నది ఎలా సాధించాడు అనేది పక్కన పెడితే తను అనుకున్నది తను సాధించిన దాకా నిద్రపోలేదు కదండి. 10 years ఫైట్ చేశాడు. సో ఆ ఫైటింగ్ నేచర్ అంటే తనలో నాకు నచ్చుతుంది. అంటే అనుకున్నది సాధించే దాని వరకు నిద్రపోడు అనే ఒక లైన్ ఇవ్వచ్చు తనకి. పట్టు వదలని విక్రమార్కుడు. సో అది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఉందండి. లేకపోతే అంత గొప్ప వ్యక్తులు కాలేరు. కాకపోతే ఎవరు మంచి ఎవరు చెడు అనేది ప్రజలు తీసుకోవాల్సిన నిర్ణయం. నువ్వు రాక్షసుని చూస్ చేసుకుంటావా లేదా రాజుని చూస్ చేసుకుంటావా, ఎవరిని నువ్వు చూస్ చేసుకుంటావా, అది దట్ ఈస్ మనం బుర్ర పనిచేయాలి కరెక్ట్గా. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోకపోతే మొత్తం రాజ్యం పాడైపోతుంది. సో దట్ ఈస్ పీపుల్స్ ఒపీనియన్. డెమోక్రటిక్ కంట్రీలో మనమే రాజులం. సో హూమ్ యూ చూస్ ఈజ్ పీపుల్స్ ఒపీనియన్. సో అక్కడ కానీ పొరపాటున మనము పప్పులో కాలేసామంటే గాన్ 5 years వెనక్కి వెళ్ళిపోతాం. సో ఇవన్నీ కూడా ప్రజలు తీసుకోవాల్సిన నిర్ణయం. అదర్వైజ్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ వన్ వాళ్ళ ఉంటుంది, చామ్ ఉంటుంది, ఒక కేపబిలిటీ నేచర్ ఉంటుంది. ఇంత లేకపోతే వాళ్ళు లీడర్స్ కాలేదు. ఆ లీడర్షిప్ క్వాలిటీ అనేది ఉందండి, అందరిలో కూడా ఉంది. కాకపోతే నేను ఒక సైడ్ ఫ్యాన్ కాబట్టి నేను ఎప్పుడు బాబు గారి గురించి నా ఒపీనియన్ అండి, నాకు ఇష్టం ఆయన, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు. ఇట్స్ మై విష్. నాకు ఇష్టం అంటే నేను మీ ఇష్ట ప్రకారం నా ఇష్టాన్ని ఎందుకు మార్చుకోవాలి? సో నాకు నచ్చిన పొలిటీషియన్ చంద్రబాబు గారు కాబట్టి నేను తన గురించే ఎక్కువ అబ్జర్వ్ చేస్తాను, తన గురించే ఎక్కువ మాట్లాడతాను, నేను తననే ఫాలో అవుతాను.